పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము ఆశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలనే నన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదు నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదు శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము ఆత్మీయముగా ఉత్తేజపరిచిన పరివర్తన క్షేత్రము అమరమైన నీ చరిత విమలమైన నీ హృదయం ఆత్మీయముగా ఉత్తేజపరిచిన పరివర్తన ఇంతగా ఫలింపచేసితివి ఈశ్వర సంపదంతటిలో అభినయించి పాడెదను బ్రతుకైను నీ తోడు లేకుండా నీ నీడ లేకుండా ఏమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవు ఉపదేశం విజయమిచ్చు శోధనలో ఖడ్గము కంటే బలమైన వాక్యం ధైర్యమిచ్చు నా శ్రమలో కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చు శోధనలో ఖడ్గము కంటే బలమైన వాక్యం ధైర్యమిచ్చు నా శ్రమలో కలుగు
విధి రాసిన విశేష గీతం సమసిపోయే నీ దయతో సంబరమైన వాతానములతో నాట్యముగా మార్చితివి. విధి రాసిన విశాల గీతం సమసిపోయే నీ దయతో సంబరమైన వాతానములతో నాట్యముగా మార్చితివి. మమతల వంతెన దాటించి మహిమల స్థానమునిచ్చితివి నీ రాజ్యములో. కాబట్టి ఆ ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇక్కడ 26-27 వచనాలు కూడా చదువుదాము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు అపరాధియగును. చాలు. ఇక్కడ చదవబడిన వాక్యాన్ని గమనించగలిగితే ప్రభురాత్రి భోజనమును గుర్చినటువంటి ఈ వర్తమానం అనేక సంవత్సరాల నుండి మనందరం కూడా ప్రభు భోజనాన్ని మనందరం కూడా చేస్తూ ఉన్నాం. అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఈ ప్రభు భోజనాన్ని గురించి కొన్ని విషయాలు తెలియచేశాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధిగను. అంటే ఎవరైతే ఈ యేసు ప్రభు యొక్క శరీరాన్ని, యేసు ప్రభు యొక్క రక్తాన్ని ఎవరైతే అయోగ్యంగా తీసుకుంటారో వారు ఏమవుతారట? అపరాధులవుతారట. అయితే ఆయన మరి ఇంకా చాలా విషయాలు చెబుతూ ఇందులో 28వ వచనంలో ఆయన ఏమంటాడంటే, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అంటే ప్రభు యొక్క శరీరాన్ని తినేటటువంటి వారు, ప్రభు యొక్క రక్తాన్ని త్రాగేటటువంటి వారు ఎలా ఉండాలటంటే, మనం తీసుకునేటప్పుడు మనల్ని మనము పరీక్ష చేసుకోవాలట. పరీక్ష చేసుకుని మనం ఆ యొక్క ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తీసుకోవాలట. మీరు ఆ వాక్యాన్ని ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుండి చివరి వరకు చదివితే ఆ ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని అయోగ్యంగా ఎవరైతే తీసుకుంటారో వారికి కలిగేటటువంటి పరిణామాలు అక్కడ చాలా ఉన్నాయి. మీరు అవకాశం ఉంటే మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత వాటిని చదవండి. అంటే మనం అది పరీక్ష చేసుకుని యోగ్యమైన రీతిలో మనం తీసుకోకపోతే మనకు కలిగేటటువంటి పరిణామాలు, మనకు కలిగేటటువంటి ఇబ్బందులు ఏంటో అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అవి మీరు అనుకూలత మీకు కలిగినప్పుడు మీ గృహాల దగ్గర దాన్ని మీరు చదివితే మీకు బాగుంటుంది. కనుక ఆయన ఏమంటాడంటే, ఈ ప్రభు శరీరాన్ని తీసుకునేవారు, ప్రభు రక్తాన్ని తీసుకునేవారు ఎలా తీసుకోవాలంటే తన్ను తాను పరీక్షించుకుని తీసుకోవాలి. ఎవరికి వారే పరీక్షించుకోవాలట. ఒకరిని ఒకరు పరీక్షించడం అనేటటువంటిది కాదు, కానీ ఎవరిని వారు ఏం చేయాలట? ఎవరిని వారే నాకు నేనే పరీక్షించుకోవాలట, మీకు మీరే పరీక్షించుకోవాలట. గనుక ఈ దినాన్ని ఒక చిన్న పాఠం ఏంటంటే స్వయం పరిశీలనము అనేటటువంటిది ఒక చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. స్వయం
పరిశీలనము అనేటటువంటి చిన్న పాట. అంటే మనల్ని మనమే ఎవరికి వారే పరీక్ష చేసుకొని అప్పుడు ఆ యొక్క ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తీసుకోవాలి. అలాగ చేసి మనము ఆ యొక్క శరీరాన్ని, ఆ రక్తాన్ని తీసుకోండి. లేదనుకోండి, పరీక్ష చేసుకోకుండా ఆ ప్రభు శరీరాన్ని తీసుకున్న, ప్రభు రక్తాన్ని తీసుకున్నా మనం ఏమైపోతామటంటే అపరాధులమైపోతామట. అంతేకాకుండా ఇంకా అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే 29వ వచనంలో ప్రభు శరీరం అని వివేచింపక తిను త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. చూసారా, ఒకటి అపరాధి, రెండోది శిక్షావిధి. తర్వాత 30వ వచనంలో ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. అంటే అది మనం యోగ్యముగా లేకుండా తీసుకోవడం వల్ల కలిగేటటువంటి పరిణామాలు ఏంటంటే, ఒకటి అపరాధులు అవుతారు, రెండు శిక్షావిధి కలుగుతారు. మూడోది ఏంటంటే అక్కడ అంటాడు కదా ఈ 30వ వచనంలో, ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. అంటే దాన్ని మనం యోగ్యులుగా లేకుండా తీసుకోవడం వల్ల మనం ఏమైపోతున్నామట, అనేకులము మనము బలహీనులము అయిపోతా ఉన్నమాట. అంతేకాకుండా ఆయన అంటాడు కదా, రోగులైపోతా ఉన్నారంటారు. తర్వాత ఏమంటాడంటే చాలా మంది నిద్రించుచున్నారు, చాలా మంది చనిపోతా ఉన్నారు. అంటే అయోగ్యముగా మనం తీసుకోవడం వల్ల కలిగేటటువంటి పరిణామాలు అక్కడ. తర్వాత మనం గమనించగలిగితే 31వ వచనం, అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదు. మనల్ని మనం విమర్శించుకుంటే మనం ఏం పొందమట, తీర్పు అనేటటువంటిది పొందమాట. గనుక ప్రభు శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకునే వారు ఏం చేయాలటంటే మనల్ని మనమే ఎవరికి వారే పరీక్ష చేసుకోవాలట. ఎవరికి వారే పరీక్ష చేసుకుని అప్పుడు ఆయన శరీరాన్ని మనం పట్టుకోవాలి, అప్పుడు ఆయన రక్తాన్ని మనం పట్టుకోవాలి. అలా పరీక్ష చేసుకోకుండా దాన్ని మనం ఈజీగా, త్వరగా మనం దాన్ని తీసుకోవడానికి అంత మంచిది మనకి కాదు. అది అలా తీసుకుంటే అక్కడ ఎదురయ్యే పరిణామాలు పౌలు గారు చాలా విషయాలు మరి తెలియజేశారు. గనుక ఇది నన్ను ఒక చిన్న పాఠం ఏంటంటే స్వయం పరిశీలనము అనేటటువంటి చిన్న పాఠములో అయితే మనం వేటిని పరీక్షించుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకోండి. మనం వేటిని పరీక్షించుకోవాలి అనే విషయాన్ని మనం గమనించుకోవాలి, తన్ను తాను పరీక్షించుకోవాలి. ఇప్పుడు ప్రభు శరీరాన్ని తీసుకుంటున్నటువంటి మనం, ప్రభు రక్తాన్ని త్రాగుతున్నటువంటి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అయితే వేటిని పరీక్షించుకోవాలి అనే విషయాన్ని గమనించగలిగితే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదవగలిగితే మనకు కనబడతారు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ములను మీరే శోధించుకొని చూచుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. ఏంటట, మనల్ని మనమే పరీక్షించుకోవాలట. మనం ఇప్పుడు ఏంటట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోండి. తర్వాత ఏమంటాడంటే, ఇదిగో మీరే శోధించుకుని చూచుకుని మిమ్ముని మీరే పరీక్షించుకోండి. మనం ఎలా ఉన్నామట, విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో. అంటే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకునేటటువంటి మనల్ని మనం పరీక్షించుకుని ఆ రక్తాన్ని, ఆ యొక్క శరీరాన్ని మనం తీసుకోవాలట. అయితే వేటిని పరీక్షించుకోవాలట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. అంటే దాన్ని తీసుకునే ముందు అసలు నేను విశ్వాసము గల వ్యక్తిగా ఉన్నానా లేదా అనేటటువంటిది మనం పరీక్షించుకోవాలట. అయితే అందులో మొదటిది ఏంటంటే విశ్వాసమును పరీక్షించుకొనుట. స్వయం పరిశీలనములో మొదటి మాట ఏంటంటే విశ్వాసమును పరీక్షించుకోండి. అయితే మనం ఎలాగట, విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో పరీక్షించుకోవాలట.
అయితే విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి అని అంటే మనకి ఎలా తెలుస్తుంది మన విశ్వాసం గలవారం ఉన్నామో లేదో? మనల్ని మనమే ఎవరికి వారే పరీక్షించుకోలేదు. ఇతరులని మనం పరీక్షించడం కాదు, కానీ మనంతట మనమే పరీక్ష చేసుకోవాలట. మనల్ని గురించి మనం పరీక్ష చేసుకోవాలట, ఇతరులను మనం పరీక్షించడం కాదు. అందుకనే యేసు ప్రభువు వారు ఒక మాట చెప్తారు, ఏంటంటే ఇదిగో నీ కంటిలో ఉన్నటువంటి దూలమును నువ్వు తీసివేసుకో. ఇతరుల కంట్లో ఉన్న నలుచును ఎంచడం కాదు, కానీ అంటే ఇతరుల కంట్లో ఉన్న నలుచును మనం ఎంచామంటే మన కంట్లో ఏముందట? వాళ్ళ కంట్లో నలుచే ఉందట, కానీ మన కంట్లో దూలం ఉందట. అంటే వాళ్ళకి అలాగ మనం ఇతరుల వాటిలో ఉన్న వాటిని పరీక్షించామంటే ఇప్పుడు మనలో ఏమున్నట్టు? వాళ్ళ దాంట్లో ఉన్నది చిన్నదేనట్టు, కానీ అలాగెంచిన వారిలో ఉన్నటువంటివి ఎంతటంటే దూలం ఉన్నదట. అందుకని మరి విశ్వాసము గలవారం ఎన్నో లేదో అది కనుక మనం ఏం చేయాలంటే ఇతరుల విశ్వాసం జోలికి మనం వెళ్ళకూడదు, ఇతరుల యొక్క వ్యక్తిగత జీవితం జోలికి మనం వెళ్ళకూడదు. మనంతట మనం ఎలా ఉన్నాము దేవుడికి మనకి బేరీ చేసుకోవాలి, దేవుని వాక్యానికి మనకి బేరీ చేసుకోవాలి. మనం దేవునితో ఎలా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని వాక్యము ద్వారా మనం కొలమానాన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఆ శరీరాన్ని ఆయన రక్తాన్ని త్రాగేవారు ఎలాగ తీసుకోవాలంటే వారు విశ్వాసము గలవారై ఉండి ఆ యొక్క శరీరాన్ని ఆ రక్తాన్ని తీసుకోవాలట. అయితే విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో మనలో తెలియాలంటే ఇప్పుడు మనకి కొన్ని విషయాలు కల. ఒక చెట్టుకి కాయలు ఉన్నాయి, ఒక చెట్టుకి కాయలు ఉన్నాయంటే ఎలా తెలుస్తుంది? ఒక చెట్టుకి కాయలు ఉన్నాయని ఎలా చెప్పగలం? ఏంటి చూసే దానికి కాయలు ఉన్నాయి కాబట్టి ఆ చెట్టుకి కాయలు ఉన్నాయి అన్నాం. కాయలు లేవనుకుని ఏమంటాం? ఆ చెట్టు ఇంకా కాయ లేదండి అంటాం. అలాగే మన విశ్వాసం గలవారమై ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మనం ఉన్నామో లేదో తెలియడానికి కొన్ని విషయాలు కనబడతాయి, మనలో మనకే కనబడతాయి. అవేంటో మరి స్టెఫను గురించి కొన్ని విషయాలు చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము దయతో అక్కడ 3వ వచనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనిడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్నినాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మనము విశ్వాసము గలవారికి ఎలా ఉంటారు అనే విషయాన్ని గమనిస్తే ఇక్కడ 5వ వచనంలో కనబడతారు. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండిన వాడైన స్టెఫను. అంటే విశ్వాసము గలవారు ఎలా ఉంటారటంటే ఇతరులకు కూడా వారు కనపడతారట. ఇక్కడ పరిచర్య కొరకు, సంఘ పరిచర్య కొరకు ఎంచడానికి, ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే అందులో స్టెఫను ఇంకా కొంతమంది 6, 7 మొత్తం కనపడితే ఈ స్టెఫనులో ఉన్నటువంటి క్రియలు ఏంటంటే అతడు విశ్వాసము గలవాడుగా మరి అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతటికి కూడా, సంఘం అంతటికి కూడా కనబడతా ఉన్నాడు. అతడు ఎలాంటి వాడట స్టెఫను అంటే ఇదిగో విశ్వాసముతోనూ అతడు ఎలా ఉన్నాడట? విశ్వాసముతో నిండిన వాడు స్టెఫను. రెండో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మతో నిండిన వాడైన స్టెఫను. అంటే విశ్వాసం గలవారు ఎలా ఉంటారట? దేవుని యందలి విశ్వాసంలో ఎదుగుతారట. రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మతో వారు నింపబడిన వారిగా ఉంటారట. అది ఎవరికి కనపడుతుంది? అక్కడ ఉన్న సంఘం అంతటికి కూడా కనబడతా ఉంది.
ఇదిగో 7 ఏర్పరచండి అంటే స్టెఫెన్ని తీసుకొచ్చారు. ఈ స్టెఫెను ఎలా ఉన్నాడంటే ఇదిగో దేవుని యందు విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ స్టెఫెను ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ చేత నిండిన వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా మనకి 8వ వచనంలో కనబడతాది స్టెఫెను కృపతోను. స్టెఫెను దేంతో నింపబడ్డాడట? దేవుని కృపతో నింపబడ్డాడట. ఎవరికి కనబడుతుంది అంటే సంఘానికి కనబడతా ఉంది. ఒక చెట్టుకు కాయలు ఉన్నప్పుడు అందరికీ కనపడతారు. అలాగే ఒక విశ్వాసికి ఈ ఉన్నప్పుడు అతడు విశ్వాసము గలవాడని ఇతరులకు కూడా కనబడతాది. కాయలుంటేనే కనపడుతుంది, కాయలు లేకపోతే కనపడదు. అది విశ్వాసం గలవాడుగా ఉంటేనే కనపడతాయి. ఏంటి? మనలో ఉన్న విశ్వాసం, మనలో ఉన్న పరిశుద్ధాత్మ, మనము పొందినటువంటి కృప కనబడుతుంది ఇతరులకి. తర్వాత 4వది ఏంటంటే బలముతోను నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచును. ఇతడు దేంతో నింపబడ్డాడట? బలముతో కూడా నిండినటువంటి వాడు. అందుకనే పౌలు అంటాడు, ఇదిగో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. అయితే విశ్వాసం గలవారు ఎలా ఉంటారటంటే వారు ఇదిగో దేవుని అందలి విశ్వాసంతో నిండుకుంటారట, పరిశుద్ధాత్మతో నిండుకుంటారట, కృపతో నిండుకుంటారట, దేవుని బలముతో నిండుకుంటారు. అలాగున్నప్పుడే వారు ఎవరవుతారట? విశ్వాసం గలవారు అవుతారు. అవి లేకపోతే మనం ఎవరు కానట్లెక్క. క్రియలు లేని విశ్వాసము మృతం. అంటే అవి లేకపోతే మనలో మనం ఏమైనా చెప్పండి, విశ్వాసి అనేటటువంటి పేరు ఉంది, కానీ మనలో విశ్వాసము గలవారమైన క్రియలు మనలో లేవు. గనుక మొదటి మాట ఏంటంటే ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకునే మనల్ని మనం పరీక్షించుకుని తీసుకోవాలి. స్వయం పరిశీలన అంటే మొదటిది ఏంటంటే విశ్వాసము. మన విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో మనకి తెలియాలంటే ఖచ్చితంగా ఈ 4 కూడా మనలో ఉంటే అప్పుడు స్టెఫెను గురించి అందరూ గమనించారు. ఈ 4 ఉంటే మనం ఎవరమైనట్టంటే విశ్వాసము గలవారమై ఉన్నప్పుడు. అప్పుడు మనం దాన్ని పుచ్చుకున్నామనుకోండి, అప్పుడు మనం తీసుకున్నామనుకోండి, మనం ఏమవుతామంటే ఆయన మరణమును ప్రచురించు వారుగా మనము ఉంటాం. దేవునికి మహిమార్థంగా మనం ఉంటాం. అంతేకాకుండా మనం ఆశీర్వాదకరంగా, అనేకులకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. అందుకని స్టెఫెను ఎలా ఉన్నాడటంటే ఒకసారి ఇంకా 8వ వచనంలో మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయించిండెను. స్టెఫెను ద్వారా చూడండి దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు జరిగించాడు. దయతో మనం గమనించగలిగితే మనం ఆశీర్వాదకరంగా ఉంటాము, ఇతరులకు కూడా మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎప్పుడు? మనం విశ్వాసము గలవారై ఉన్నప్పుడు. అది లేదనుకోండి, మనలో ఏమున్నదంటే మనకే ఉపకారం ఉండదు, మన వల్ల ఇతరులకి కూడా ప్రయోజనం అనేటటువంటిది ఉండదు. కాయలు కాయని చెట్టు ఎలాంటిదో క్రియలు లేని విశ్వాసం కూడా అలాంటిదే. గనుక మనం గమనించాలి, ఈ ప్రభు శరీరాన్ని తింటున్న మనము, ప్రభు రక్తాన్ని త్రాగుచున్న మనము ఏం చేయాలంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అందుకనే మొదటిది ఏంటంటే విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలంటే ఈరోజు ఒక ప్రశ్న వేయాలి. ఇదిగో స్టెఫెను లాంటి విశ్వాసం మనకుందా? స్టెఫెనులాగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉన్నామా? స్టెఫెనులాగా కృపతో నిండిన వారుగా ఉన్నామా? స్టెఫెనులాగా దేవుని బలముతో నింపబడిన వారుగా ఉన్నామా? స్టెఫెనులాగా దేవుని మహిమ కొరకు వాడబడేవారుగా ఉన్నామా? లేదు. అలా లేనట్లయితే మనం ఎవరం కాదంటే విశ్వాసము గలవారము కాం. లేకపోతే ఈరోజు మనం ఏం చేయాలంటే, ప్రభువా నన్ను కూడా విశ్వాసము గల వ్యక్తిగా నీవు నన్ను
బలపరచు అని దేవుణ్ణి మనము వేడుకొనటం మనకెంతో ఆశీర్వాదం. అందుకని స్టెఫనులాగా ప్రభువా నన్ను కూడా నీవు విశ్వాసముతో నింపు, పరిశుద్ధాత్మతో నింపు, నీ కృపతో నింపు, నీ బలముతో నింపు, నీ కార్యములు చేసే పాత్రగా నన్ను ఈ రోజు నుండైనా వాడుకొని దేవుణ్ణి వేడుకుంటే అది మనకెంతో మేలు, మనకెంతో ఆశీర్వాదం. కనుక అందుకనే యేసుప్రభు దేవుడు యేసుప్రభు వారు ఒక మాట అంటాడు, అబ్రహాము గురించి ఒక మాట అంటాడు. అబ్రహాము ఇదిగో అక్కడ కొంతమంది యేసు ప్రభువుని అక్కడ యెరూషలేం జయకి ఆ యెరూషలేములో ఆయన మట్లాదివారం నాడు వెళ్ళి ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఉంటే, పట్టణం అంతా తిరుగుతూ ఉంటే అక్కడ అనేక మంది దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయమని స్తుతిస్తూ ఉంటే అక్కడ జరిగినటువంటి సంగతి ఏంటి అనే విషయాన్ని గమనించగలిగితే, యేసు ప్రభుని అలా స్తుతిస్తూ ఉంటే అక్కడ కొంతమందికి బాధ కలుగుతుంది, కొంతమందికి కష్టం కలుగుతుంది. అప్పుడు యేసయ్య అంటాడు కదా, ఇదిగో మీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. కొంతమంది అంటారు మేము అబ్రహాము సంతానం అంటారు. దేవుడు అబ్రహాముకి రాళ్ళ ద్వారా కూడా అయిన సంతానాన్ని కలుగు చేయగలడు అంటారు. విశ్వాస సంబంధమైన వారే అబ్రహాము యొక్క సంబంధులు అంటాడు. అంటే విశ్వాసము కలిగిన వారే అబ్రహాం పిల్లలు, విశ్వాసానికి తగిన క్రియలు కలిగిన వారే అబ్రహాము యొక్క పిల్లలు అనేటటువంటి మాట యేసు ప్రభు చెప్తారు. కనుక ఈ దినాన్ని మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ ప్రభు శరీరాన్ని, ఆ ప్రభు రక్తాన్ని మనం ఎంత మాత్రం కూడా తేలికగా తీసుకోవడం అనేటటువంటిది మనము కొంచెం ఆలోచించి తీసుకోవడం, పరీక్షించి తీసుకోవడం చాలా. ఎలా తీసుకోవాలంటే విశ్వాసము గలవారుగా ఉన్నామో లేదో మనల్ని మనమే పరీక్షించుకుని తీసుకోవాలి. మనం విశ్వాసము గలవారుగా ఉన్నాము అనడానికి ఒక 5 కారణాలు, 5 గుర్తులు మనకి స్టెఫను ద్వారా తెలుసుకున్నాం. ఏంటంటే అతడు దేవుని యందు విశ్వాసంతో నింపబడ్డాడు, అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, దేవుని కృపతో నింపబడ్డాడు, దేవుని బలంతో నింపబడ్డాడు, దేవుడి కార్యాలు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఒకవేళ మన విశ్వాసం గలవారుగా ఉంటే, ఈ 5 మనలో ఉంటే మనం కూడా విశ్వాసం గలవారమే. అప్పుడు మనం ఆ ప్రభు బల్లలోనికి పాలు పొందితే అది మనకి ఎంత ఆశీర్వాదం. ఇక రెండో విషయాన్ని గమనించగలిగితే, ఇక్కడ రెండో విషయం ఏంటంటే, ఒకసారి అంటే స్వయం పరిశీలనలో పరిశీలనములో మొదటిది ఏంటంటే దయతో విశ్వాసమును పరీక్షించుకొనుట. స్టెప్ను గుర్చుకునే విషయాలు తెలుసుకున్నాం. రెండో విషయం ఏంటంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయము దయతో అక్కడ మనము 5వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకుంటేనే. ఇక్కడ మనం గమనించగలిగితే ఇక్కడ రెండో విషయం ఏంటంటే వ్యక్తిగత జీవితం. యెషయా యొక్క వ్యక్తిగత జీవితం స్వయం పరిశీలనములో మొదటిది విశ్వాసాన్ని పరీక్షించుకొనిట. స్టెప్ను గుర్చుకునే విషయాలు తెలుసుకున్నాం. రెండోది ఏంటంటే ఇదిగో యెషయా యొక్క వ్యక్తిగతమైన జీవితం. భక్తుడైన యెషయా తన వ్యక్తిగత జీవితం గురించి కానీ చెప్తా ఉంటాడు కదా. ఏమంటున్నాడంటే దేవుణ్ణి చూశాడు, దర్శనంలో దేవుణ్ణి చూశాడు. దేవుణ్ణి చూసిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. నేను ఎలాంటి వాడినట? తన వ్యక్తిగత జీవితం గురించి తన్ను తాను పరీక్షించుకున్నాడు, తన్ను తాను పరిశోధించుకుని అంటాడు కదా, నేను ఎలాంటి వాడిని అంటే అపవిత్రమైన పెదవులు గలవాణ్ణు అని దేవుడి దగ్గర తనను తాను పరిశీలన చేసుకుని చెప్తా ఉన్నాడు. రెండోది ఏంటంటే అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాణ్ణి. నేను ఎవరి మధ్య ఉంటున్నానంటే అపవిత్రమైన జనముల మధ్య కూడా నేను ఉంటా ఉన్నాను. అంటే తన వ్యక్తిగత జీవితమును తను ఏం చేస్తున్నాడంటే పరీక్షించుకుంటా ఉన్నాడు. దేవుణ్ణి చూశాడు,
దేవుణ్ణి చూశాక నేను ఎలా ఉన్నానో దేవుడు ఎలా ఉన్నాడో అనేటటువంటి మాట. దేవుణ్ణి చూశాడు. దేవుణ్ణి చూసిన తర్వాత తన వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకుంటా ఉన్నాడు. పరీక్షించుకుంటా ఉంటే అతడు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను ఉంటా ఉన్నాను. నేను ఎలా ఉన్నానంటే దేవుడిని చూసిన తర్వాత నా జీవితము అపవిత్రమైనది. తన వ్యక్తిగత జీవితం గురించి తను తానే చెప్పుకుంటా ఉన్నాడు. తన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకుంటా ఉన్నాడు, పరీక్షించుకుంటా ఉన్నాడు. పరీక్షించుకున్న తర్వాత కనపడిన తేలిన ఫలితార్థం ఏంటంటే, ఇదిగో నేను దేవుణ్ణి చూశాక నా పెదవులు అపవిత్రమైన జనాల మధ్య నేను ఉన్నాను అని చెబుతూ తన వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకుంటా ఉన్నాడు. అంతేకాకుండా తర్వాత ఏమంటాడు, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూచితిననుకుంటే నేను నశించిపోయాను. ఎందుకంటే నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన జనాల మధ్య నేను ఉన్నాను. తన జీవితాన్ని తను పరీక్షించుకుంటా ఉన్నాడు. పరీక్షించుకుంటే దేవుని పరిశుద్ధతను చూశాక, దేవుని మహిమను చూశాక, దేవుని తేజస్సును చూసిన తర్వాత తాను పరీక్షించుకున్న తర్వాత తేలినటువంటిది ఏంటంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన జనాల మధ్య నేను ఉన్నాను. ఇదిగో నాలో ఎంత మాత్రం మంచి అనేది లేదు. ఇదిగో దేవుని ఎదుట నిలబడ్డానికి నాకు అర్హత లేదు. ఇదిగో నేను నశించిపోయాను అంటే అప్పుడు అలాగే ఎప్పుడైతే తన వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకున్నాడో అప్పుడు దేవుడు చేసినటువంటి పని ఏంటంటే 6వ వచనంలో మనకు కనపడదు. అప్పుడు ఆ శరాపుల్లోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను అని నేను చూసా. తన వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకున్నాక దేవుని ఎదుట ఒప్పుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో ఒక నిప్పుని తీసుకొచ్చి తన పెదవులకు తగిలించి ఆయన ఏం చేశాడంటే, యెషయా నీ యొక్క ఇదిగో పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయింది అనేటటువంటి. మనం వ్యక్తిగతంగా ప్రభు యొక్క రొట్టెను, ప్రభు యొక్క శరీరాన్ని లేక ప్రభు యొక్క రక్తాన్ని తీసుకునేటప్పుడు మన వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకోవాలి. యెషయా పరీక్షించుకున్నారు. ఇదిగో నాలో మంచి లేదు అనుకున్నాడు. పరీక్షించుకున్న తర్వాత ప్రభు ముందు నిలబడిన తర్వాత వెంటనే ప్రభు ఏం చేశాడంటే తన జీవితాన్ని పరిశుద్ధపరిచాడు. తనను దేవుడు ఏం చేశాడంటే పవిత్రపరిచాడు. అప్పుడు ప్రభు కొరకు నిలబడి ప్రభు యొక్క సేవ చేయడానికి యోగ్యుడిగా యెషయాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగును. ఈ రోజున మనం కూడా మరి ప్రభు శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుంటున్నాం కదా. ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో దినాల నుండి మనం తీసుకుంటున్నాం. ఇలాంటి ప్రార్థన, ఇలాంటి పరిశీలన, ఇలాంటి పరీక్ష మన గురించి మనం ఎప్పుడన్నా చేసుకున్నాం? నా పెదవులు ఎలాంటి, నేను ఎవరి మధ్యన ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను, నేను ఏం చేసి ప్రభు శరీరాన్ని తీసుకుంటున్నాను, నేను ఏం చేసి ప్రభు రక్తాన్ని తాగుతున్నాను, నా పరిస్థితి ఏంటి, ప్రభు రక్తం ప్రభు శరీరాన్ని నేను ఎలా తీసుకుంటున్నాను? ఈ రోజు ఇక్కడ సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, ఏండ్లు గడుస్తూ ఉన్నాయి. మనలో ఏమైనా ఆ పాపానికి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి పరిణామాలు ఏమన్నా మనలో ఉన్నాయా? ఎప్పుడన్నా మనం అలాగా ప్రార్థించామా? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని దేవుడి దగ్గర చెప్పగలిగామా? అయ్యో అపవిత్రమైన జనాల మధ్య నేను ఉన్నాను, నేను ఎప్పుడైనా మన పాపాన్ని గురించి దేవుడి దగ్గర ఒప్పుకోగలిగామా? మనం పశ్చాత్తాపడ్డామా? వాటిని ఒప్పుకుని మనం విడిచిపెట్టామా? ప్రభువు ద్వారా మన పాపాలకి ప్రాయశ్చిత్తము కలిగిందా? కలిగితే ఒక ఆనాలు ఏంటంటే దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ ద్వారా మన పెదవులనైనా కాల్చుతాడు. మన పాపాలకి ప్రాయశ్చిత్తం రావాలంటే మన పెదవుల్ని, మనల్ని ఆయన ఏం చేస్తాడట? పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనల్ని కాల్చి మన పాపములకు, మన దోషాలకి ప్రాయశ్చిత్తాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన కనుక రెండోది ఏంటంటే స్వయం పరిశీలనములో ఇదిగో రెండోది యెషయా యొక్క వ్యక్తిగత జీవితం. తన యొక్క పాపమును ఒప్పుకొని దేవుని ద్వారా ప్రాయశ్చిత్తాన్ని పొందుకున్నాడు. అప్పుడు దేవుని ఎదుటికి ముందుకి ధైర్యముగా తాను
నిలబడగలిగాడు. ఈనాడు ఆ ప్రభు శరీరం తీసుకునేటప్పుడు, ఆ ప్రభు రక్తం తీసుకునేటప్పుడు, తీసుకోవడానికి మనం కూడా ఏం చేయాలంటే మన పాపాలకి, మన అపరాధాలకి ప్రాయశ్చిత్తార్థం దేవుని ద్వారా మనం పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే మనల్ని మనమే ఏం చేయగలగాలంటే పరీక్ష చేసుకొని, వాటిని దేవునికి ఇష్టం లేని మనలో ఏమున్నాయో వాటన్నిటినీ తొలగించుకుని, ప్రభువా యెషయాకి ఎలాగైతే పాపములకు ఇదిగో నువ్వు ప్రాయశ్చిత్తం ఇచ్చావో, నాకు కూడా ప్రాయశ్చిత్తం ఇచ్చి నా పెదవులను కూడా పరిశుద్ధపరిచి నీ శరీరాన్ని, నీ రక్తాన్ని త్రాగుటకు నాకు సహాయము చేయని మనం వేడుకోగలిగితే, యెషయా పెదవులు కాల్చింది దేవుడు, మన పెదవులను కూడా ఆయన కాల్చి మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక స్వయం పరిశీలనలో మొదటిది ఏంటంటే విశ్వాసమును పరీక్షించుకునుట, రెండోది ఏంటంటే భక్తుడైన యెషయా వ్యక్తిగత జీవితం గురించి తన పాపాన్ని ఒప్పుకున్నాడు, ప్రభు ద్వారా ప్రాయశ్చిత్తాన్ని పొందుకున్నాడు. ఇక మూడో విషయాన్ని మనం గమనించగలిగితే, దయతో ఒకసారి కీర్తనల గ్రంథము 139 కీర్తనలో చివరి వచనంలో అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. 139వ కీర్తన దయతో 23వ వచనము నుండి చదువుకుందాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము, నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఇక్కడ భక్తుడైన దావీదు అంటాడు కదా, ఏమంటాడంటే, ఇదిగో దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను. ఏం పరిశోధించమన్నాడు? నా హృదయాన్ని పరిశోధించు, నా ఆలోచనలను పరిశోధించు. హృదయం వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయం వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రం. అందుకనే ఇక్కడ భక్తుడైన దావీదు అంటాడు, దేవా, నా హృదయాన్ని నీవు పరీక్షించి, ఇదిగో నా ఆలోచనలు నువ్వు పరిశోధించి తెలుసుకో. తను కూడా వ్యక్తిగతంగా తన హృదయాన్ని, తన జీవితాన్ని దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడంటే పరీక్షించుకుంటా ఉన్నాడు. అందుకనే పౌలు అంటాడు, ఇదిగో మిమ్మల్ని మీరు పరీక్షించుకుని తీసుకోండి. అతని యొక్క పరిస్థితిని మనం దావీదు స్వయంగా డైరెక్ట్ గా దేవుడి దగ్గర దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా, నా హృదయాన్ని పరీక్షించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాస్కరమైంది నా లేదన్నంటే దాన్ని తొలగించు. చూసారా, ఈ రోజున మనల్ని మనం పరీక్షించుకోవడం మనకెంతో మేలు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. రెండు, మనల్ని మనం పరీక్షించాలి. దేవుడు పరీక్షించేటటువంటి అనేకులను పరిశోధి
ఇక్కడ 39వ కీర్తనలో మొదటి వచ్చిన ఆయన అంటాడు కదా భక్తుడైన దావీదు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఇక్కడ దావీదుని ఎలా తెలుసుకున్నాడంటే దేవుడు దావీదుని పరిశోధించి తెలుసుకున్నాడు. పరిశోధించడం అంటే ఏంటి అండి? పరిశోధించడం అంటే కొంత గట్టిగా చెప్పండి. పరిశోధించడం అంటే ఏంటి? పరిశోధించడం బాబు అమ్మా అలా కాదమ్మా. ఇక్కడ చదువుతాను, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనుము. ఇప్పుడు పరిశోధించడం అంటే ఏంటి? పరిశోధించడం అంటే ఇదట పరీక్షించడం. అసలు దావీదుని దేవుడు ఏం చేశాడట? అంటే పరీక్షించి తెలుసుకున్నాడు. పరీక్షించాడు దావీదుని. ఎలా పరీక్షించాడంటే ఇప్పుడు యోషియాతో చెప్పాడు. ఏమని? ఇదిగో నువ్వు పలానా యోషియా కొడుకుల్లో కొడుకుని నువ్వు ఇశ్రాయేలు మీద రాజుగా చెయ్యంటే అప్పుడు సమూయేలు వెళ్ళిన తర్వాత మొత్తం దావీదు యొక్క అన్నలు అందరూ వచ్చారు సమూయేలు ఎదుటికి. వచ్చిన తర్వాత సమూయేలు అనుకున్నాడు వీళ్ళనే అనుకున్నాడు 7 కూడా. కానీ దేవుడు ఏమన్నాడంటే ఇదిగో సమూయేలు వీళ్ళకి 7 కాదు, వీళ్ళు 7 కాదు. సమూయేలు వాళ్ళ పరిస్థితులు చూసి వీళ్ళు సరిపోతారు, వీళ్ళు బాగున్నారు కదా అనుకునేవాడు. అప్పుడు దేవుడు ఏం చేసేవాడంటే సమూయేలు వీళ్ళ కాదయ్యా, వీళ్ళ కాదు 7 వెళ్ళిపోయారు. ఇంక కొడుకులు అందరూ అయిపోయారు. అప్పుడు సమూయేలు అంటాడు, ఏమండి దేవుడు వెళ్ళమన్నాడు, నేను వచ్చాను. ఇదిగో 7 కొడుకులు కూడా మరి కాదన్నారు. ఇంకెవరన్నా ఉన్నారంటే ఆడు పొలంలో ఉన్నాడండి అంటే కబురు పెట్టు అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుడు అంటాడు, ఇదిగో సమూయేలు నేను కోరుకున్నవాడు అతన్ని నీవు అభిషేకం చెయ్యి. దేవుడు ఎలా తెలుసుకున్నాడట? వాళ్ళ అన్నిల్ని పరిశోధించాడు. దావీదు అన్నిల్ని పరిశోధించాడా లేదా? పరిశోధించే వాళ్ళలో దేవుడికి నచ్చినటువంటి ఏది కూడా కనపడలేదు. ఎవరిలో కనపడ్డాయి? దావీదులో కనపడ్డాయి. అందుకనే దావీదుని దేవుడు వాళ్ళన్నిల్ని పరీక్షించాడు. పరీక్షించే తేలిన ఫలితార్థం ఏంటంటే దావీదు దేవుడికి నచ్చాడు, వాళ్ళ దేవుడికి నచ్చలేదు. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, నాయనా నన్ను నువ్వు పరీక్షించి తెలుసుకున్నావయ్యా అంటాడు. ఇక్కడ భక్తుడైన దావీదు అంటాడు కదా, నువ్వు నన్ను పరీక్షించి తెలుసుకున్నావు కదా, ఇప్పుడు ఒకవేళ నాలో నీకు ఆయాస్కరమైంది ఏదైనా ఉంటే తొలగించు, నన్ను పరీక్షించు అని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. తన్ను తానే పరీక్షించుకుంటా ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం కూడా ఏం చేయాలంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకనే కీర్తనల గ్రంథములోనే 51వ కీర్తనలో అక్కడ కొన్ని విషయాలు, చాలా మంచి మాటలు 7వ వచనం నుండి కొన్ని మాటలు చెప్తాడు. చూడండి, ఆయన నేను పవిత్రుడనగునట్లు ఇసోపుతో నా పాపమును పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఇక్కడ చూడండి, అక్కడ ఏమన్నాడైనా, దేవా నా హృదయాన్ని నువ్వు పరీక్షించయ్యా, నా ఆలోచనలు పరీక్షించయ్యా, నీకు ఆయస్కరమైంది ఉంటే నాలో తొలగించు అని చెప్తూ ఇక్కడ అంటాడు కదా. 51వ వచనంలో తన అపరాధంలో పడిన సందర్భంలో రాసేది. ఇక్కడ ఏమంటాడంటే నేను పవిత్రుడనగునట్లు ఈ సోపుతో నా పాపము పరిహరింపు. చూసారా, తను తానే పరీక్షించుకున్నాను. ఆయన నేను ఇదిగో పలానా అపరాధంలో పడ్డానయ్యా, ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ సోపుతో ఇదిగో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లుగా నీవు నన్ను ఏం చేయాలి? కడిగే, నన్ను పరిశుద్ధపరిచి. తను తానే పరీక్షించుకుంటున్నాడు. చూసారు, దేవా నేను ఎట్లాంటి పని చేశానయ్యా, ఎట్లాంటి అపరాధం చేశానయ్యా, ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయాలంటే నాయన నీకు ఆయాస్కరమైన మార్గం నాలో ఉంది, నన్ను నీవు పవిత్రపరచు అని వేడుకున్నాడు. రెండోది ఏంటంటే అక్కడ అంటాడు కదా, ఇదిగో 9వ వచనంలో నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయి. తర్వాత ఆయన అంటాడు కదా 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి. చూసారా, నా యందు శుద్ధ హృదయం. తను తాను అంటే హృదయంలో శుద్ధ హృదయం అంటే, శుద్ధ హృదయం అంటే పరిశుద్ధ హృదయం అంతా ఏమైపోయింది? ఒక సమయంలో అపరాధంలో పడిన తర్వాత తన హృదయం అంతా కూడా
మరలా అపవిత్రమైంది. అందుకని తనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ హృదయం అనేది పోయింది. కాబట్టి మరలా దేవుడిని ఏమంటున్నాడంటే, నాయనా ఇదిగో నాకు మరలా నీవు శుద్ధ హృదయము దయచేయి. తను పరీక్షించుకుంటున్నాడు. చూడండి, ఇదిగో నాలో శుద్ధ హృదయం పోయిందయ్యా, నాకు శుద్ధ హృదయం, మంచి హృదయాన్ని దయచేయి అని దేవుని వేడుకుంటా ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ మనం గమనించగలిగితే 10వ వచనం కిందనే, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. అంతేకాకుండా ఆయన, నీ సన్నిధులండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించెదను. చూసారా, తన హృదయాన్ని పరీక్షించుకున్నాడు, తన అంతరంగాన్ని పరీక్షించుకున్నాడు. పరీక్షించుకున్న తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, ఇవన్నీ కూడా తనలో ఏమన్నాయి, అయిపోయినాయట, ఇవన్నీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మరలా దేవుడిని అడుగుతాడు, ఆయన నీకు ఆయాస్కరమైన మార్గం నాలో ఉంది, అది తీసివేయనైనా. అది తీసివేసి మరలా నువ్వు నాకు ఏమనుగ్రహించాలో తెలుసా? సమ్మతి గల మనసు నాకు దయచేయి, రక్షణానందం దయచేయి, నీ సన్నిధిలో త్రోసివేయకు, ఇదిగో నా పాపాలకు నన్ను నీవేం చేస్తావంటే పరిహరింపుము, పరిశుద్ధపరచుము అని ప్రభువుని వేడుకుంటా ఉన్నాడు. ఈనాడు దేవుని బిడ్డలుగా ప్రభు భోజనాన్ని చేసేటటువంటి మనం, ప్రభు బల్లను ఆచరించేటటువంటి మనము, మూడోది ఏంటంటే, ఇదిగో మనంతట మనము మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. దావీదు పరీక్షించుకున్నాడు. తనకి ఏదైతే దేవుడికి విరోధంగా ఉన్నాయో వాటన్నిటినీ తొలగించిన ఆయన, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకయ్యా, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకయ్యా, నీ రక్షణ ఆనందం మరలా నాకు దయచేయి, అవన్నీ నేను కోల్పోయానయ్యా, అవి నాకు మరలా దయచేయి అని దేవుడిని వేడుకున్నాడు. దేవుడు అనుగ్రహించాడు, దేవుడు ఆశీర్వదించాడు దావీదు. రెండు కనుక ఈనాడు స్వయం పరిశీలనం అనేటటువంటి పాఠములో పౌలు అంటాడు, ఇదిగో ప్రభు రొట్టెను, ప్రభు శరీరాన్ని తీసుకునే మీరు, ఇదిగో ఎవరికి వారే మిమ్ముని మీరు పరీక్షించుకుని ఆ రొట్టెను, ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని మీరు తీసుకోండి. ఏ విషయాల్లో మనం పరీక్షించుకోవాలంటే 3 విషయాలు. మొదటిది ఏంటంటే, మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. స్టెఫను ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అలాంటివి ఉంటేనే మనం విశ్వాసము గలవారం. అవి లేకపోతే ప్రభువా ఈరోజు నాకు అవి అనుగ్రహించి విశ్వాసము గలవారిగా నన్ను బలపరుచని దేవుణ్ణి వేడుకుంటాం, మనకి మేలు. రెండోది ఏంటంటే, యెషయా యొక్క వ్యక్తిగతమైన జీవితము, తన వ్యక్తిగత జీవితం ఎలా ఉందో చూసుకున్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన జనాల మధ్య ఉన్నాను అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ప్రభువు ద్వారా ప్రాయశ్చిత్తాన్ని పొందుకున్నాడు. ఈరోజు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్న మనం కూడా ఏం చేయాలంటే, మనం కూడా మన వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకుని, దేవుడికి ఇష్టం లేనిది ఏమన్నా ఉంటే, ప్రభువా ఇదిగో నాకున్నటువంటి అపరాధముల నుండి నా జీవితాన్ని నువ్వు పరీక్షించి, ఇదిగో నన్ను కూడా పవిత్రపరచు ప్రభువాన్ని దేవుణ్ణి వేడుకుంటా మనకి మంచిది. ఇక మూడోది ఏంటంటే, ఇదిగో దేవుని యొక్క, ఇదిగో మన హృదయాన్ని, మన ఆలోచనలు పరీక్షించుకొని, ఇదిగో మనం ఏం కోరుకోవాలంటే, ఏమన్నా దేవుడికి ఇష్టం లేదంటే అవి తొలగించి, ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మను నాలో ఉంచయ్యా, నీ సన్నిధిలో ఉంచయ్యా, నీ రక్షణ ఆనందముతో నన్ను నాలో మరలా పుట్టించి, ప్రభువా నిన్ను మహింపరిచే జీవితం నాకు దయచేయమని మనం వేడుకొని, అప్పుడు అలా చేసి ఆ ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తీసుకుంటే అది మనకి ఆశీర్వాదం, దేవునికి అది మహిమ. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు విన్న మనందరికీ దయచేయనుగాక. ఆమెను. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, వందనాలు తండ్రి. ఇదిగో నాయనా, ఇంతవరకు కొన్ని విషయాలు మాకు తెలియపరిచారు, అందుకు వందనాలు. ప్రభువా నీ శరీరాన్ని, నీ రక్తాన్ని మేము తీసుకుంటుండగా ఇది నాన్న దేవా, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు సహాయం చేయండి. విశ్వాసమును పరీక్షించుకొని స్టెఫను వలె విశ్వాసములో మేము బలపట్టుకు సహాయం చేయండి. యెషయా వలె వ్యక్తిగతంగా మా జీవితాన్ని పరీక్షించుకొని, నీకు ఆయాస్కరమైన మాలు తొలగించుకొని, నీ ద్వారా ప్రాయశ్చిత్తం పొంది మేము నీ బల్లను సమీపించటకు సహాయం చేయండి. దావీదు వలె నాయనా హృదయాన్ని పరీక్షించుకొని, దేవా
మరి మాలో ఉన్న నీకు విరోధమైన వాటిని తొలగించుకుని నీ పరిశుద్ధాత్మతోనూ నీ కృపతోనూ నీ రక్షణానందంతో మేము నింపబడి నిన్ను మహింపరిచి మేము దీవించబడే కృప అనుగ్రహిస్తారని, మరి ఆరాధనలో పాలు పంపులు పొందిన బిడ్డలను, ఈ మాటలు విన్న బిడ్డలను మీరు ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామాన్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.